కడప జిల్లా వల్లూరులో దారుణం. క్షుద్ర పూజల పేరుతో బాలికను పూజలో కూర్చోబెట్టి అడ్డుగా ఉన్న యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. బాలికను అనంతపురం నుంచి కడపకు తీసుకొచ్చిన నిందితులు వల్లూరులో పూజలు చేయించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రణవ్ అనే యువకుడిని కారులో తీసుకెళ్లి ఎయిర్పోర్టు సమీపంలో కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. ప్రణవ్ కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కారును కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కారులోంచి కిందికి దింపుకున్నారు. నేను కొడతా అంటే మళ్ళీ కారు ఎక్కువ అంటే నేను కారు ఎక్కకుండా తప్పించుకొని ఊర్లోంచి తిరిగి మొత్తం వేరే వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ ఫోన్లోంచి ఫోన్ చేసి సమాచారం శాటిలైట్ సిటీ దగ్గర ఆపేసి కొడితే నేను శాటిలైట్ సిటీలోంచి మొత్తం ఊరంతా తిరుక్కొని తప్పించుకొని దాక్కొని వేరే వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ చేసి సమాచారం చెప్పి తర్వాత సార్ వాళ్ళు వచ్చి కడియంలో కొట్టినారు. ఇదంతా సో కడప జిల్లా వల్లూరులో జరిగిన దారుణం ఇది. క్షుద్ర పూజల పేరుతో బాలికను పూజలో కూర్చోబెట్టారు. అక్కడ ఓ యువకుడు అడ్డొస్తే ఆ యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆ కారులో తీసుకెళ్లి ఆ యువకుడిని కత్తితో దాడి చేసి చంపేసే ప్రయత్నం చేశారు. సో ఆ యువకుడు వెంటనే రియాక్ట్ అయ్యి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రావడంతో అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు. ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు, ఆ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ కారులో మనకు మద్యం బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? రాజేష్, గత ఈ నెల ఆగస్టు 15వ తారీఖున దానికి సంబంధించి కూడా మొత్తం నిధులు అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా అయితే వీళ్ళంతా కూడా గుప్త నిధుల కోసం ఏదైతే ఉన్నాయి, గుప్త నిధుల కోసం ఒక బాలికను నగ్నంగా పూజించడం, వీళ్ళ వ్యవహారం కూడా అంతా వెలుగులోకి వచ్చింది. వాటికి సంబంధించి కూడా అనంతపురం జిల్లా ఒక పేద మహిళను అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఒక అమ్మాయిని మైనర్ బాలికను తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఒల్లూరు తీసుకొని వచ్చారు. ఒల్లూరు తీసుకొని వచ్చి ఇక్కడ గుప్త నిధుల కోసం ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎవరైతే వాళ్ళ గురువు ఉన్నారో, గురువుగా భావించిన వ్యక్తిని తీసుకొని వచ్చారో ఆ బాలికతో పూజలు చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా గుర్తించిన ఎవరైతే గాజా రాగసాయి ప్రణవ్ ఉన్నాడో ఆ ప్రణవ్ దాన్ని మొత్తం వ్యతిరేకించాడు. మొత్తం వ్యవహారంలో బాలుడు ఖచ్చితంగా అడ్డొస్తానని గుర్తించారు. ఆ బాలుడిని ఎలాగైనా అంతమందించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతమంది ప్రయత్నంలో చివరిలో బాలుడు తప్పించుకోవడం, ఆ తర్వాత బాలుడు పోలీసు ఫిర్యాదు చేస్తే పోలీసులు మొత్తం కేసును విచారణ చేపట్టారు. వాటి సంబంధించి ఎవరైతే ముగ్గురు ఉన్నారో, విజయ్ కుమార్ కావచ్చు, బాల హేమనాథ్ కావచ్చు, బాల సుబ్రహ్మణ్యం కావచ్చు, వీరందరూ ముగ్గురు కూడా విప్లవిస్తున్న పోలీసులు విచారణ చేపట్టడంతో మొత్తం వ్యవహారం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక బీటెక్ విద్యార్థి చనిపోయేవాడే. కానీ పోలీసులు చాకచక్యంగా వాళ్ళ ముగ్గురిని పట్టుకోవడం, ఆ తర్వాత ముఖ్య విచారణ చేపడితే ఒక మైనర్ బాలికను అనంతపురం బాలిక తీసుకొని వచ్చారు. బాలిక క్షుద్ర పూజల పేరుతో నగ్నంగా నిలబెట్ట కూడా సంచలనం అయితే ఈ వ్యవహారంలో మొత్తం కూడా బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మొత్తం వ్యవహారాన్ని కూడా అనంతపురంకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో కూడా మొత్తం కూపీలు లాగుతున్నారు. ఈ గుప్పటి క్లూస్ ఏం లభించలేదా శివ? ఇప్పుడు ఎవరు పాల్పడ్డారు ఏంటనేది ఏమన్నా ట్రేస్ చేశారా, కనుక్కోగలిగారా, ఎవరన్నా అదుపులోకి తీసుకున్నారా? రాజేష్, ఇప్పటికే ముగ్గురిని అభిప్రాయిస్తున్నారు. వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరి కాల్ డేటాతో పాటు కూడా మొత్తం వ్యవహారం మొత్తం కూడా విచారణ చేపడుతున్నారు. ముగ్గురు రిమాండ్ తరలించారు. వారి వెనక వేరైతే ఉన్నారో వాళ్ళు డేటా సేకరించారు. వారిపై ఇంకొక ముఖ్యంగా ఏవైతే బాలికని ఎవరైతే వాళ్ళు తీసుకొని వచ్చారో ఆ బాలిక వ్యవహారం ఏంటి, అసలు ఆ బాలిక తల్లిదండ్రులకు ఎంత డబ్బులు ఇచ్చారో, ఆ బాలికని కిడ్నాప్ చేశారు, లేదంటే బాలిక తల్లిదండ్రులకు మాయమాట చెప్పి తీసుకొని వచ్చారో, డబ్బులు ఇచ్చారనే కోణంలో ఇప్పటికే కడప జిల్లాతో పాటు అనంతపురం జిల్లా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. సో అది అనంతపురంలో జరిగిన ఘటన. క్షుద్ర పూజల పేరుతో ఒక బాలికను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ క్షుద్ర పూజల పేరుతో చేస్తుంటే ఒక యువకుడు అడ్డుకోవడానికి వెళ్ళాడు. ఆ యువకుడిని పైన కత్తితో దాడి చేశారు, హత్యాయత్నం చేశారు. ఆ ముగ్గురిని ప్రస్తుతం అయితే పోలీసులు రిమాండ్కు తరలించారు.